హలో అండి. వర్షం ఎంత పనిచేసిందో ఎండగా ఉంది కదా అని బట్టలు ఉంచేసాను. సడెన్‌గా వర్షం పడిపోయింది. బట్టలన్నీ తడిసిపోయినాయి. నాకే ఇలా జరుగుద్దా? మీకు కూడా ఇలా జరుగుద్దా? అని నాకు డౌట్ వస్తుంది. ఈ బియ్యం చూసారా? ఇక్కడే దొరుకుతాయా? ఆంధ్రాలో కూడా దొరుకుతాయో నాకైతే తెలీదు. చిట్టి ముత్యాల రైసు. ఇక్కడొచ్చేమో బాసాబాబు రైస్ అంటారు. దీంతో కిచిడి వండుకుంటారు, పరమాన్నం వండుకుంటారు. ఎన్ని రకాలైన వండుకోవచ్చు. ఇదొచ్చేమో మటన్‌తో ఈసారి చేశాను బిర్యానీ. చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో ఉంచేసాను కర్రీ వండుదామని. ఫైనల్‌గా వర్షం పడేపాటికి బిర్యానీ అయితే చేసేసాను. ఇదెలా చేశాను అంటే ఫస్ట్ ఆయిలు, అలాగే నెయ్యి వేసి గరం మసాలా ఉంటాయి కదా! బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసాను. ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు అన్నీ వేసి ఫ్రై చేయాలి. మటన్ వచ్చేమో సిమ్‌లోనే బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ముక్క టమాటా వేసాను. అది కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. 45 మినిట్స్ వచ్చేమో ఈ బియ్యం అయితే ఉంచేయాలి నానబెట్టి. తర్వాత అది కూడా వేసి బాగా ఫ్రై చేసి వేడి నీళ్ళు ఉంటాయి కదా! 1 కప్‌కి 2 కప్పు వేడి నీళ్ళు వేసుకోవాలి. వేసి సిమ్‌లోనే కుక్ చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉండుద్ది. ఎందుకంటే మటన్ బాగా మెత్తగా ఉడకాలి కదా! ఇంకంతే టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంది. ముక్క అయితే ఎంత బాగా కుక్ అయిందో చూడండి. రైతాతోటి ఇలాగైతే తినేసాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది.